గురువుగారు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం చెప్పండి? వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసము అనుకూలవంతముగా ఉంది. కొన్ని యోగాలు బాగా కనపడుతున్నాయి. అన్ని రంగాల వాళ్లకు కూడా అనుకూలవంతమైనటువంటి వాతావరణంగానే కనపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అనేటువంటివి పెంచుకుంటారు. పెంచుకునే విధముగా అడుగులు ముందుకు వేస్తారు. దానికి అనుకూలంగా వీళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం అనేటువంటిది చుడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏదైనా దూరం వెళితే మనకు ఏముంటుందో అంత దూరం పోతున్నాం కదా, పని అవుతుందో కాదో అనేటువంటిది కాకుండా ఆ పని పూర్తి చేసుకోవటం అనేది జరుగుతుంది కాక ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఉద్యోగస్తులు అధికారుల అండదండలతో పదోన్నతులు అనేటువంటివి పెరుగుతాయి. ఈ రాశి వాళ్లకు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారుల యొక్క అండ ఉంది అనేటువంటి భావనతో వీళ్ళు కొంచెము అన్ని రకాల యోగాలు పొందబోతున్నారు అనేది స్పష్టం. అలాగే వృత్తి వ్యాపారాలు విశేషముగా లాభించడం అనేటువంటిది కూడా ఉన్నది. అనుకోకుండా అనూహ్యముగా బాగా అనుకూలించి వీళ్ళకు లాభించే విధంగా, అంటే ఎక్కువ లాభాలు రావటం. వ్యాపార పరంగా 10 రూపాయలు రావాల్సిన చోట ఒక 2-3 రూపాయలు ఎక్కువ రావటం సంతోషమే కదా, వ్యాపారాలు చేసేది అందుకే కదా. కనుక కొంచెం పెరుగుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. అలాగే ఆదాయం గతములో కంటే ఇప్పుడు బాగా మెరుగయ్యేటువంటి పరిస్థితి. గతములో ఉండేటువంటి ఆదాయం కంటే ఇప్పుడు మెరుగు. శత్రువులు కూడా మిత్రులుగా మారి మేలు చేసేటువంటి అవకాశం ఉన్నది అనేది తెలుస్తూ ఉన్నది ఈ రాశి వాళ్లకు. విద్యార్థులు మాత్రం చాలా శ్రద్ధగా చదవాలి. ఎటువంటి ఇది లేదు. కుజుడి యొక్క ప్రభావం, కోర్టు పరమైనటువంటివి ఏవైనా కేసులు గట్రా ఉంటే గనక అనుకూలముగా వస్తాయి వీళ్లకు, ఇబ్బంది లేకుండా. మరి లగ్నము ఏ లగ్నమో తెలియదు, వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి. ఇలా యోగవంతముగానే ఉన్నది ఈ రాశి వాళ్లకు అనేది స్పష్టం. ఓకే, వృశ్చిక రాశి వారికి దైవారాధన, రంగులు, దిక్కుల విషయం చెప్పండి గురుగారు. వృశ్చిక రాశి వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అని గనక అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది. తప్పకుండా యోగవంతముగా ఉంటుంది. ఇక దిక్కుల విషయానికి వస్తే 4 దిక్కులు పనిచేస్తాయి. వస్త్రధారణ అనేటువంటిది వచ్చినప్పుడు వీళ్ళు ఎటువంటిది వేసుకుంటే మేలు అంటే లైట్ బ్లూ ఉండేది వేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది అనేటువంటిది స్పష్టం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. వృశ్చిక రాశి వారికి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. స్కై బ్లూ ఎక్కువగా కలిసి వస్తుంది కలర్ విషయానికి వస్తే. ఇక జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి, అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో రాశితో కలుద్దాం. నమస్తే.